అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు జామీ శుభోదలో తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆప్యాయతలను, వారి మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. ఇది వాస్తవమైన కథ. 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథను మీకు వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేటి బంధాలకు ఒక బలమైన సాక్ష్యంగా ఇది మిగులుతుంది. అది తణుకు దగ్గర పల్లెటూరు అండి, గంగాపురం అనుకుంటాను నేను. అక్కడ రాఘవ మేషారు అని ఒక ఆయన ఉన్నారు, రిటైర్ అయిపోయారు. వారికి ఒక కుమారుడు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాదులో అపార్ట్మెంట్ కొనడానికి డబ్బు అవసరం వచ్చింది. ఆ డబ్బు ఈ గుర్తొచ్చిందండి, శివపురంలో ఇల్లు అమ్మితేనే వస్తుంది, సరిపోతుంది, లేకపోతే సరిపడదు. అందుకు తరచుగా నాన్నకు ఫోన్ చేసేవారు అన్నమాట. నాన్నగారు, కొంచెం ఇల్లు అమ్మి పెడితే ఇక్కడ మేము అపార్ట్మెంట్ తీసుకుంటాం, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, మీరు కూడా మాతో ఉండొచ్చు అని చెప్పడం. కానీ రాఘవ్ గారికి కానీ జానకమ్మ ఆ పుణ్య దంపతులకి ఇష్టం లేదు. సొంత ఊరిలో సొంత ఇల్లు, సొంత మనుష్యులు, సొంత స్నేహితులు, కల్మషం లేని మనుష్యులు, వాతావరణం, వాటిని విడిచిపెట్టి కలుషితమైన పట్టణ ప్రాంతానికి వెళ్ళడం, ఎక్కువ కాలం కుమారుడు, కోడలు, పిల్లల దగ్గర ఉండడం కూడా అంత శ్రేయస్కరం కాదు నేటి పరిస్థితుల్లో. ససేమిరా ఇష్టం లేనప్పడ కూడా కొడుకు బాధను చూసి అక్కడ అద్దెలు కట్టుకోలేక చివరికి అమ్మాలనుకుంటాడు. చాలామంది వస్తున్నారు, విరుస్తున్నారు, ఏదో పాత ఇల్లు, ఈ ఇల్లుని ఏం కొంటాం, 50 లక్షలు చెబుతున్నారు కదా అనుకొని వెళ్ళిపోతున్నారు. ఒక షావుకారు ఒకరోజు వచ్చారు, మొత్తం కొలతలు వేసుకున్నాడు. సుమారుగా 400 గజాలు. మీరు 50 లక్షలు చెబుతున్నారమ్మా, కానీ దీన్ని నేను అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాను, మీరు అనుకున్న డబ్బులు రావు అని చెబుతారు. అప్పుడు జానకమ్మ గారు, అదేంటండి, ఇక్కడ గజం 10,000 వరకు ఉంది. అప్పుడు ఆనాడుగా 20-30 సంవత్సరాలు గజం 10,000 అంటే ఇప్పుడు మంచి సెంటర్ కదండి. గజం 10,000 వరకు ఉంది, మరి 40 గజాలు వేసుకుంటే 40 లక్షలు. 400 గజాలకు ఇల్లు ఒక 15 లక్షలు వేసుకున్న, 15-20 వేసుకున్న 50-60 అవుతుంది కదండి. ఒక 5-10 తగ్గించుకుని 50 లక్షలు ఇమ్మంటున్నాం అనగానే, లేదమ్మా, నేను ఇంటిని మొత్తం డిస్మెట్లు చేసి నేను అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆ స్థలానికి మాత్రమే నేను డబ్బు ఇవ్వగలను. 400 గజాలు 40 లక్షలు. మరి ఇంకా మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు, కబురు పెట్టండి అని వెళ్ళిపోయాడు. ఏం చేయడం అన్న ఆలోచనలో పడ్డారు. కొడుక్కి చెప్పారు, అయినా అమ్మే నాన్న అని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక షావుకారు కబురు పెట్టి ఇల్లు అమ్మేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, అలా టక నెల రోజుల్లోనే అయిపోయింది. నెల రోజుల్లో అక్కడ ఇల్లు కొనుక్కోవడం. అయితే ముందుగా ఉండుంటే 3 పడకల గది వచ్చేది, అంటే 3 బెడ్రూమ్ వచ్చేది. సమయం అలా ఆలస్యమైన కొద్ది డబుల్ బెడ్రూమ్ మాత్రం వచ్చింది. ఏది ఏమైనా సొంత ఇల్లు హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. మరొక నెల రోజుల్లో తల్లిదండ్రులు కూడా కుమారుడు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ప్రారంభంలో నెల రోజుల వరకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. వెళుతూ చాలా బాధపడ్డారు. కానీ అక్కడ మాత్రం నెల రోజులు మనవళ్ళు మనవరాలతోని ఆనందంగా గడపడం చాలా బాగుంది. డబుల్ బెడ్రూమ్ కాబట్టి కొడుకు కోడలు ఒక గదిలోని, పిల్లలు అదేవిధంగా వీళ్ళిద్దరూ గదిలో బాగానే ఉండేది. అలా కాలం గడుస్తున్న కొలది మనవళ్ళు ఈ నాన్నమ్మ తాతయ్య దగ్గరికి రావడం, కథలు చెప్పించుకోవడం, అక్కడ అలవాటైపోవడం. అలా చివరికి మనవరాలు రావడం, వాళ్ళ మంచమే పడుకోబెట్టడం, కిందన పడుకోవడం, ఇలా మొత్తం మీద జరుగుతుంది. ఇంట్లో మరి ఒక్కసారి ఖర్చులు ఎక్కువ అవడంతో సరిపడకపోతే వీళ్ళు దాచుకొని 50,000 కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాఘవరావు గారికి వచ్చిన ఫంక్షన్ 25,000లో 5,000 ఉంచుకొని 20,000 కూడా కొడుక్కి ఇవ్వడం జరిగింది. చివరికి వీళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటున్నట్టు అనిపించింది అనమాట. కారణం ఏంటంటే ఇల్లు వీక్ అయింది, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు.
పని ఎక్కువైంది. కోడలు కూడా ఉద్యోగంలో చేరడం జరిగింది. ఇంకా వంట పని, పాచి పని, ఇంటి పని, ఆ పని, ఈ పని రాఘవం మీద పడింది అనమాట. జానకమ్మ మీద పడింది. ఇలా జరుగుతుంది. ఒక్కసారి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమిటండి ఈ పరిస్థితి? మనం మన ఇల్లు నమ్ముకున్నాం, మనుషుల్ని దూరం అయిపోయాం. ఇక్కడ ఎలా బ్రతుకుతున్నాం? వంట చేయడం, ఏదో పని చేయడం, పడుకోవడం, ఏదో యాంత్రిక జీవితంలా ఉంది. అసలు ఎవరితో అనుబంధాలు, ఆప్యాయతలు లేవు. కొడుకు కోడలు ఉదయం వెళ్ళిపోతారు, రాత్రి వస్తారు. వాళ్ళతో మాటలు లేవు, ఏమీ లేవు. మరి మనవాళ్ళు ఉంటే మనం ఇక్కడే వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. ఏదైనా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నలుగురికైనా. ఏం చేద్దామా, శివపురం వెళ్ళడానికి ఇల్లు కూడా లేదు అనుకున్న సమయంలో వారికి విద్యార్థుల నుంచి ఒక ఫోన్ రావడం జరిగింది. ఇలా మేము గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం, గురువు గారు తప్పకుండా మీరు రావాలి, మీరు వచ్చి మాకు ఆశీస్సులు అందివ్వాలి అని చెప్పడం. మొత్తం మీద ఈ సందర్భంగానైనా సొంత ఊరు చూడాలనే ఆలోచనతో ఈ వృద్ధ దంపతులు శివపురానికి వెళ్ళడం, అందరూ ఉపాధ్యాయులు, వారితో పనిచేసిన ఉపాధ్యాయులు రావడం, వారు విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులందరూ ఉన్నతమైన స్థితిలోకి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళడం చాలా సంతోషంగా. ఆ రోజంతా కూడా కష్టాలన్నీ మర్చిపోయి తీపి జ్ఞాపకాలన్నీ మెమరు వేసుకుంటూ అక్కడ ఆ విద్యార్థులకు ఉపాధ్యాయులందరూ కూడా శుభాషలు అందించారు. ఈ రాఘవరావు మాస్టర్ అంటే విద్యార్థులకు ప్రాణం. అంటే అందరు ఉపాధ్యాయుల్లో ఒకరో ఇద్దరు ఉపాధ్యాయులకి విద్యార్థులు అంటే ఎనలేని అభిమానం ఉంటుందన్నమాట. ఆ అభిమానం అలా సంపాదించుకుంటుంటారు. అలాగ రాఘవరావు గారంటే ఆ విద్యార్థులకి ఎనలేని ప్రాణం. మరి గురువు గారు మాట్లాడేటప్పుడు, వాస్తవాలు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అదేవిధంగా గురువుల పట్ల మాట్లాడేటప్పుడు, రాఘవరావు మేషాల నుంచి మాట్లాడేటప్పుడు కూడా చాలా వ్యత్యాసం చూపించారు. ఎందుకంటే అభిమానం వేరు, ఈ అభిమానం వేరు. అలా మొత్తం అది ఏదేమైనప్పుడు కూడా ఆ రోజు సాయంత్రం వరకు ఆనందమే ఆనందం. ఆ వృద్ధ దంపతులు ఒక్కసారి ఆనంద బాష్పాలు కురిపించారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ వారు అమ్ముకున్న ఇల్లు గుర్తొచ్చింది. అందులో మిథున్ అనే అబ్బాయి ఉన్నాడు. అలా మిగతా విద్యార్థులు అందరూ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. స్టేట్స్లోని వివిధ ఉద్యోగాల్లోని, సాఫ్ట్వేర్లోని, మెడిసిన్లోని ఇలాగా. అందులో ఒక అమ్మాయి తణుకులో ప్రాక్టీస్ పెట్టింది డాక్టర్గాన. మరి అక్కడ తన గురువులు ఎవరు వచ్చినా ఫ్రీ. మరి గురువులకి ఆ సమయంలో అవసరం కదండి హాస్పిటల్. అలా ఒకరు పోలీస్ ఎస్ఐ అయ్యారు. అలాగే గురువులకి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి ఆ అవసరాలు తీర్చడం. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క విద్యార్థి ఉండడం, గురువుల పట్ల అమితమైన ఆనందం, అమితమైన ఆప్యాయత, అమితమైన గౌరవం ఉండడం. మరి ఈనాటి విద్యార్థుల్లో కొంచెం తక్కువే అని చెప్పచ్చు. అయితే గురువులు బట్టి కూడా విద్యార్థులు ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా అలనాటి విద్యార్థుల్లాగా ఈనాటి విద్యార్థులు లేరనేది అక్షర సత్యం. ఉత్తమ రాఘవరావు గారు, జానకమ్మ ఇంకా వెళ్ళిపోదామనుకున్న సమయంలో గురువుగారు, మీరు అలా మీ సొంత ఇంటికి వెళ్దాం రండి అంటే, వద్దు నాయన, ఆ ఇల్లు ఎప్పుడూ అమ్మేసుకున్నాం కదా. లేదండి గురువు గారు, అలా వెళ్ళి చూసొద్దామని వెళ్ళేటప్పటికి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి గురువుకి స్వాగతం మంచి కలరింగ్ వేస్తుంది. ఇదేంటి నాయన, మీరు లోపల అడుగు పెట్టండి మేషారు. అదేంటి అమ్మేస్తాం కదా, ఎవరు లేరేంటి? తర్వాత చూద్దరు గారు లోపలికి వెళ్ళేటప్పటికి మా గురువు గారికి చిరుకానుక. ఆశ్చర్యం, ఏమిటి నాయన ఇది? మీరు కాదనకండి గురువు గారు, మీ పరిస్థితిని, మీరు ఏ సందర్భంలో ఇల్లు అమ్ముకున్నారని తెలుసుకొని మేము మరొక 20 లక్షలు ఎక్కువిచ్చి ఇల్లును కొనేసాం. అది మీకు కానుకగా ఇస్తున్నాం. రాఘవరావు గారికి అవాక్కైపోయారు. నిజమా? నా కోసం నా విద్యార్థులు నా ఇల్లునే ఎక్కువ రేటుకు కొని మళ్ళీ నా కానుక ఇవ్వడమా?
అసలు ఆనందం ఆగట్లేదు. అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? గురువు గారు అంత మాట అనకండి. మేము ఈరోజు ఈ స్థితిలో ఉండి ఇల్లును కొనగలిగే స్థితిలో ఉన్నామంటే మీరు పెట్టిన భిక్ష. మీరు విద్యాబుద్ధులు మేము ఎలా ఉండాలో తెలియజేసే ఆ విషయాలే మమ్మల్ని ఉన్నత స్థాయి తీసుకెళ్ళాయి. ఇది గురు దక్షిణ కాదనకూడదు అనగానే ఇంకా వృద్ధ దంపతులకి ఆనందం ఆగలేదు. ప్రతి తనకి వెళ్ళి చెట్లకి అట్లకి కూడా ముద్దు పెట్టుకొని ఆనంద పరవశలైపోయారు. ఆ సమయానికి వాళ్ళ స్నేహితులు కూడా రావడంతో ఒక్కొక్కరు కౌగిలించుకొని మరలా పూర్వపు రోజులు వచ్చారా, ఇంకెక్కడికి వెళ్ళకరా, సొంత ఇల్లు ఉంది, నీ విద్యార్థులు మంచివారా, నీ విద్యార్థులు గురుదక్షిణగా ఇచ్చిన ఇల్లురా అని ఆనందంగా మరి ఇంకా మాటలు రావండి. మరి అలా ఉండేవారు ఆనాటి విద్యార్థులు, గురువులు అలాగే ఉండేవారు. మరి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత, గౌరవభావాలు, ప్రేమానురాగాలు అలా ఉండేవి. మరి అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య అనుబంధం తీసుకుంటే ఈ ఫారెన్లో ఉండే పిల్లలు ఎక్కువగా ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటి పని వంట పని అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పని మనుషులు చాలా కాస్ట్లీ, అలా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సొంత ఆస్తిని అమ్మిస్తుంటారు, అక్కడ ఇంకా ఉండిపోవాల్సి వస్తుందన్నమాట. అందుకే నేను మా ఊరిలో నాకున్న ఆస్తిని అమ్మట్లేదు కూడా. ఎందుకంటే మా అమ్మగారు ఉన్నంత వరకు ఆ ఇల్లుని కానీ ఆస్తిని కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం జరగదు. భవిష్యత్తులో నేను కూడా అమ్మను. ఎందుకంటే భవిష్యత్తులో నేను కూడా అక్కడ ఉండవలసిన వాడిని, నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా. అలా ఆ మాతృ ప్రేమ, జన్మభూమి యొక్క ఆప్యాయత ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఈనాటి పిల్లల్లో లేకపోవచ్చు, కానీ మనకి ఉంది. ఖచ్చితంగా ఆ జన్మభూమి, ఆ మాతృ దేవత, తండ్రి, ఇలా అందరి ప్రేమాభిమానాల్లో మనం మర్చిపోకూడదనమాట. అలా మరి కాబట్టి తప్పనిసరిగా మన వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత మనకు సొంత ఇల్లు అంటూ ఖచ్చితంగా ఉంచుకోవాలి. మనకొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఏమొస్తో తెలియదు. ఇవన్నీ పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు మన దగ్గర ఎదుగుతున్నప్పుడు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఒకలా మారిపోతూ ఉంటారు. చివరికి ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ఏమంటారంటే వాళ్ళని మిలీనియర్స్ కూడా, వ్యాపారవేత్తలు కూడా ఈరోజు పిల్లలు విడిచిపెడితే ఎందుకు పనికి రాకుండా రోడ్ల మీద తిరిగే బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ కూడా మనల్ని చూడవచ్చు. కాబట్టి ఆ స్థితికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిల్లలందరూ అలాంటి వారని చెప్పను నేను. ప్రస్తుత పరిస్థితి అలా నడుస్తుంది, ప్రస్తుత యొక్క వాతావరణం అలా ఉంది. అందువల్ల మనం ఉన్నంత వరకు మనకి బ్రతకడానికి, మనం ఉండడానికి, మన గ్రామంలో ఉండడానికి అవి ఖచ్చితంగా ఉంచుకొని తదనంతరం ఎలాగో పిల్లలకి చెందుతాయి. ఇదండి ఈరోజు జామీ సుబోధలో మీ అందరికీ అందించినటువంటి ముఖ్యమైన విషయం. విద్యార్థులకు గురువుల పట్ల ఉన్న అనురాగం, ఆప్యాయత, గౌరవభావాలు. మరి పిల్లలకు తల్లిదండ్రుల పట్ల కొంచెం ఆ బాధ్యత కానీ ఆ ప్రేమ కానీ తగ్గుతుంది, ఉపయోగించుకుంటున్నారనే భావన. అయితే ఇది అందరి పిల్లల్లో ఉండదు. మరి నేటి ఉపాధ్యాయులు కూడా ఆదరాభిమానాలు పొందవచ్చు. మరి అలాంటి భాగ్యం, రాఘవ గారి లాంటి భాగ్యం భవిష్యత్తులో నాకు కలుగుతుందో లేదో తెలియదు, కానీ అలా కలిగితే ఎంత ఆనందమో. అంటే అలా ఇల్లు కొనాలని కాదండి, ప్రేమాభిమానాలు చూపెడితే చాలు, గురువుని గుర్తించుకుంటే చాలు. అంటే ఇప్పుడు చాలా రేట్లు కదా, అప్పుడు వేరు విషయం. ఆ గురువుని గుర్తించుకొని కనబడినప్పుడు పలకరిస్తే చాలు, గురువు గారు నేనండి మీ శిష్యుని, ఈ స్థితిలో ఉన్నాను, మీరు పెట్టిన భిక్ష నా ఒక్క మాట అంటే చాలు, కొన్ని కోట్లకి విలువైన మాటనిగా కూడా, కొన్ని కోట్ల కంటే విలువైనదిగా కూడా ఆ మాట చెప్పొచ్చు అనమాట. ఇది ఈ విధంగా జామీ సుబోధలో మీకు ఈరోజు ఈ యొక్క సంతోషపూర్వకంగా మీకు ఈ యొక్క నీతిని
ఎందుకు నీతి అన్నానంటే నీతులు అనేవి ఈనాటి రోజుల్లో తగ్గుతున్నాయి కాబట్టి ఈ వీడియోని చూసి కొంతమంది పిల్లలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందనే సదుద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. చివరి వరకు మీరందరూ చూశారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి తల్లిదండ్రులుకి ఉపయోగపడే విధంగా, విద్యార్థుల మార్పు వచ్చే విధంగా, యువత మంచి భావాలు కలిగే విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ మీకు చివరగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.